నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. నర్సరావుపేట పార్లమెంటు కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చిన పసుపు సైనికులతో నర్సరావుపేట పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పార్లమెంట్ జిల్లా అధ్యక్షునిగా జానీ సైదా గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదం తొక్కారు. ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు గౌరవ గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, గన్నవరం మద్దలూరి మాలకొండయ్య గారు, చిరాల నజీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు ముఖ్య అతిథులుగా హాజరవ్వగా జిల్లాకు చెందిన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, కన్న లక్ష్మీనారాయణ గారు, భాష్యం ప్రవీణ్ గారు, జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, చదలవాడ అరవింద్ బాబు గారు, శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి గారు, డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు గారు, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మంజులారెడ్డి గారు, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా ఇన్ఛార్జి గాది వెంకటేశ్వరరావు గారు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనగళమై తను నడుస్తూ సమాజాన్ని నడిపిస్తూ విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇవాళ ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులం ప్రమాణ స్వీకారం చేశాం. దీని సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారికి, గౌరవ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వినుకొండ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారికి, ప్రత్తిపాటి పుల్లారావు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే చదలవాడ అరవింద్ బాబు గారికి, భాష్యం ప్రవీణ్ గారికి, అందరికీ ఎడ్లపాటి వెంకట్రావు గారికి, కొండయ్య గారికి, ఇందాక వచ్చిన నజీర్ అహ్మద్ గారికి, నల్లపాటి రాము గారికి, అందరికీ ఎవరిని మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ ముందుగా నా నమస్కారాలండి. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకి ఇవాళ పదవి వచ్చింది. ఎంతోమంది అతిరథ మహారాజులు, ఉద్దండులు, ఎడ్లపాటి వెంకట్రావు గారు, తర్వాత మాకినేని పెదరత్తయ్య గారు, తర్వాత ప్రతిపాటి పుల్లారావు గారు, తర్వాత జీవి ఆంజనేయులు గారు, తర్వాత కొమ్మాలపాటి శ్రీధర్ గారు, ఇటువంటి అతిరథ మహారాజులు పనిచేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడికి, ఒక ముస్లిం మైనార్టీకి రావటం అనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే చెల్లుబాటు అవుతుంది. ఒక సామాన్యకర్తను ఎందుకు అన్నానంటే 2024 ఎలక్షన్ ముందు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని సార్, కేవలం ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ని. ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి, ఒక మైనార్టీ సెల్ ప్రెసిడెంట్కి ఇవాళ పల్నాడు జిల్లా ప్రతి అధ్యక్ష పదవి ఇచ్చారంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అది ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చెందుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో తరాతమా భేదం లేదు, ధనిక భేదం లేదు. ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి సమానమే. అలాగే ఇంకో ముఖ్య విషయం చెప్పుకుంటా వస్తాం సార్. నిన్నే లోకేష్ గారు చెప్పారు, ఇందాక నేను వాళ్ళని ఉచ్చరిస్తూ గౌరవ జాతీయ అధ్యక్షులు అన్నాను, గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నాను. ప్రభుత్వం అనేది అద్దెల్లు లాంటిది, పార్టీయే సొంత ఇల్లు లాంటిది. సో పార్టీ పిలుపులతోనే మమ్మల్ని పిలవండి. పార్టీయే సుప్రీం, పార్టీ తర్వాతే ప్రభుత్వం, పార్టీ తర్వాత ఏ పదవి అయినా అని నిన్న వాళ్ళు మాకు అంటాం. నేను ఇవాళ ఆ పదాన్ని ఉచ్చరించడం జరిగింది. పార్టీయే సుప్రీం, పార్టీ తర్వాతే ప్రభుత్వం అయినా ఇంకోటైనా అన్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ నేను గౌరవ జాతీయ అధ్యక్షులు, గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఉచ్చరించడం జరిగింది. సోదరులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీలో మన పని మనం చేసుకుంటూ నిజాయితీగా నిబద్ధతగా పనిచేసుకుంటూ పోతా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయి. వాస్తవంగా ఈ పదవి నేను ఎవరిని అడగలేదు, నాది ఆ స్థాయి కూడా కాదు. నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని, ఒక మండల స్థాయి నాయకుడిని.
ఒక పెదకూరపాడు నియోజకవర్గాన్ని తప్పితే నేను ఎవరికీ తెలియదు. వాస్తవంగా నాకు పెదకూరపాడు ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతని తల వంచుకొని నిజాయితీగా చేసుకొని పోవడమే నా పని. అంతకుమించి నాకు బయట ప్రపంచం కూడా పని లేదు. అదే ఆ విధంగా నేను పని చేసుకుంటున్న వాడిని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తించి నేను చేసిన పనికి ప్రతిఫలంగా ఇవాళ పిలిచి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఇవాళ నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు. రేపు మీలో కూడా చాలా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు.